హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఈ టాపిక్ గురించి కూడా మనం వింటున్నామండి. అరచేయి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి నొప్పి రావడం అనేది ఈ మధ్యన చాలా చూస్తున్నాం. అండ్ ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో కూడా చూస్తున్నాం. అసలు ఈ రిస్ట్ పెయిన్ అనేది ఎందుకొస్తుంది? అసలు అది ఏంటి? కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటి? అసలు దాని గురించి అంతా మనకి ఈరోజు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్ కుమార్ గారు. పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పాలి సార్. ఇప్పుడు మన వ్రిస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తున్నాము, వింటున్నాం కూడా. చాలా హ్మ్. మంది మా చేతులు నొప్పులొచ్చేస్తున్నాయి. ఎందుకో తెలీదు అంటున్నారు. హ్మ్. అసలు ఎందుకొస్తుందంటారు సార్ ఇది? ఈ వ్రిస్ట్ పెయిన్ వేరు అండ్ నరాల నొప్పి వేరు ఉంటుంది. హ్మ్. సో, వ్రిస్ట్ పెయిన్ అంటే వ్రిస్ట్‌లో జాయింట్ అరుగుదల గాని, కార్పల్ బోన్స్‌లో ఉన్న కార్టిలేజ్ వాపు రావడం, సైనోవియల్ ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం. హుహు. ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్స్ ఆర్ ఓకే. ఆర్థరైటిక్ చేంజెస్. హుహు. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. హ్మ్. ఈ ఆర్థరైటిస్‌లో వాళ్ళకి జాయింట్‌లో వాపు రావడం, పెయిన్ రావడం జరుగుతుంది. హ్మ్. అండ్ ఇప్పుడు వింటున్నది సాఫ్ట్‌వేర్ పీపుల్‌లో వాళ్ళు టైప్ చేసినప్పుడు గాని, పెన్ హోల్డ్ చేస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళకి ఈ చెయ్యి నుంచి ఈ ఫస్ట్ 3 ఫింగర్స్ తిమ్మిరి రావడం, షాక్ రావడం, ఆ! చీమలు పాకినట్టు సెన్సేషన్ రావడం. హుహు. దీన్ని కార్పల్ టనెల్ సిండ్రోమ్ అంటారు. ఓకే. ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ చిన్న నర్వ్ ఉంటుంది. హ్మ్. మీడియన్ నర్వ్ అంటాం. హుహు. ఈ నర్వ్ అనేది ఈ 3 ఫింగర్స్‌కి సప్లై చేస్తా ఉంటుంది. మూవ్‌మెంట్స్ కానీ సెన్సేషన్‌లో. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ నర్వ్ వాపు రావడం ఆర్ నర్వ్ కంప్రెషన్ అవ్వడం, అక్కడ ఏమైనా ఫారెన్ బాడీ మెటీరియల్ గాని, ఫ్యాట్ డిపాజిషన్ వల్ల గాని హ్మ్. ఆర్ ఎనీ ఎక్స్‌టర్నల్ ప్రెషర్ పైన ఫ్లెక్సర్ రెటినాక్యులమ్ అని ఒక చిన్న పొర ఉంటుంది. హుహు. ఆ పొర ఎక్కువ ప్రెషర్ పడినా గాని, ఈ నర్వ్ అనేది బాగా ఇరిటేట్ అవుతుంది. సో, హుహు. ఎప్పుడైతే నర్వ్ కంప్రెషన్ అవుతుందో, ఈ 3 ఫింగర్స్‌కి తిమ్మిరి నొప్పి రావడం అలా జరుగుతా ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ ఇట్లా టైప్ చేస్తున్నప్పుడు గాని, రైటింగ్ ఉన్నప్పుడు హ్మ్. ఆర్ ఎనీ ఫైన్ మూవ్‌మెంట్స్ స్కిల్ వర్క్ ఉన్న ఆర్టిస్ట్‌లు గాని, ఓకే. వాళ్ళకి చాలా ఇబ్బందవుతుంది. ఈవెన్ ఒక ప్లేట్ పట్టుకుందామన్నా, కాఫీ తాగుదాం అనుకున్నా గాని, వాళ్ళకి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఓకే. సో, ఇట్లాగా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది చాలా సీరియస్ సిట్యుయేషన్ అని చెప్పుకోవచ్చంటారా? సిట్యుయేషన్ అనేది మనకి ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత మంచి ట్రీట్మెంట్ అవుతుంది. హుహు. మామూలుగా అయితే దీనికోసము కొన్ని టెస్ట్‌లుంటాయి. హ్మ్. క్లినికల్‌గా చూసుకుంటే టినెల్స్ టెస్ట్ అంటాం. ఈ హుహు. నా వ్రిస్ట్ దగ్గర 2 ఫింగర్స్ తోటి ఇలా ట్యాప్ చేసామనుకోండి, ఓకే. ఏదైతే నొప్పి భాగం ఉంటుందో అదంతా మళ్ళీ రెప్లికేట్ అవుతుంది. తిమ్మిరి హ్మ్. రావడం, షాక్ రావడం. ఈ 3 హుహు. ఫింగర్స్‌కి మళ్ళీ ఎగ్జాజరేట్ అవుతుంది. దీన్ని టినెల్స్ ఓకే. టెస్ట్ అంటాం. హ్మ్. ఇంకొకటి రివర్స్ ప్రేయర్ సైన్ అంటాం. ఈ 2 వ్రిస్ట్‌ని హ్మ్. ఇలాగ దగ్గరగా జోడిస్తే ఓకే. అప్పుడు మళ్ళీ ఉన్న పెయిన్ మళ్ళీ రెప్లికేట్ అవుతుంది. సో, హుహు. ఇట్లా క్లినికల్‌గా టెస్ట్ చేసుకుంటాం. హుహు. ఇంకోటి మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్‌లో మనకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాలి. హుహు. అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ నరం యొక్క వాల్యూమ్ ఎంత ఉంది? ఎంత సైజ్ డయామీటర్ ఉంది? అది ఎంత రేషియోలో ఉందనేది మనకి అవగాహన ఉంటుంది. హుహు. ఆహ్, ఆహ్, స్ కొంతమందికి యూజువల్లీ 2 వరకు ఉంటుంది. ఓకే. దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి కార్పల్ టనెల్ సిండ్రోమ్ ఉన్నట్టుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకే. వీటితో పాటు మనకి నర్వ్ కండక్షన్ స్టడీ అని ఉంటుంది. హుహు. సో, కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ తోటి హ్మ్. నర్వ్ ఎలా పనిచేస్తుంది? ఎంత వెలాసిటీ తోటి దానికి ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి హ్మ్. అని ఒక నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే. ఇలాగ మనకి డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఉంటాయి. హుహు. కొంతమందికి నెక్ దగ్గర డిస్క్ బల్జ్ అయినా గాని ఓన్లీ చెయ్యిలో తిమ్మిరొస్తుంది. హుహు. సో, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. సర్వైకల్ డిస్క్ ఓకే. బల్జ్. అవును. సో, వాళ్ళకి కూడా కొంతమందికి ఓన్లీ ఐసోలేటెడ్‌గా ఇలాగా నొప్పి రావచ్చు. అదే సార్ నెక్స్ట్ సో క్వెషన్. అసలు ఎలా వాళ్ళది కనిపెట్టగలరు? అంటే నార్మల్ పెయిన్‌కి ఈ మీరు చెప్పిన హ్మ్. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ని ఎలా గుర్తించగలరు? సో, ఈ డిస్క్ బల్జ్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం సర్వైకల్ హుహు. స్పైన్. సో, హ్మ్. ఇందులో మనకి టెరిటోరియల్ డిస్క్ బల్జ్ అని ఉన్నా కానీ మనకి దానికి డిస్క్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ చెయ్యి పెయిన్ హుహు. ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. తగ్గుతుంది. ఓకే. సో, ఇట్లాగా రకరకాల కారణాలుంటాయి. సింప్టమ్స్ ఎక్కువ చూసేది హ్మ్. థైరాయిడ్ ఉన్న పేషెంట్స్‌కి, ఓకే. షుగర్ ఉన్న వాళ్ళకి హ్మ్. ఆర్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా బాగా వస్తుంది. ఈ ఆహా! హార్మోన్ ఓకే. లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ హ్మ్. నర్వ్ అనేది వాపు రావడం. హుహు. కొంతమందికి ఎనాటామికల్ డిఫెక్ట్స్ వల్ల బైఫిడ్ నర్వ్ అంటాం. అంటే ఓకే. ఒక్క నర్వ్ కాకుండా 2 నర్వ్స్ ఉంటాయన్నమాట. హుహు. సో, కొంతమందికి ఆర్టరీ పక్కన ఉంటది. అబరెంట్ మీడియన్ ఆర్టరీ హుహు. అంటాం. హ్మ్. సో, అదున్నప్పుడు ఆ నర్వ్ ఆర్టరీకి టచ్ అవ్వడం వల్ల కూడా ఇట్లాగ పెయిన్ వస్తుంది. హ్మ్. సో, ఒకసారి స్కానింగ్ చేయడము, నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హుహు. అది సివియారిటీని ఎలా గుర్తించొచ్చంటారు సార్ ఆళ్ళు?
సో, వాళ్ళకి డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో ఎంతవరకు వాళ్ళకి ఇది ఇబ్బంది పడుతుంది. అంటే హ్మ్. తిమ్మిరి బాగా అయిపోవడము హ్మ్. అండ్ ఇక్కడున్న మజిల్ థిక్‌నెస్ ఫ్లాట్ అయిపోతుంది. మనకిట్లా పొంగినట్టుంటుంది. అవును. ఆహ్, క్రానిక్ కార్పల్ టెన్ సిండ్రోమ్ వాళ్ళకి ఈ ఉన్న బల్కీనెస్ ఆఫ్ టిష్యూ ఉందో హ్మ్. అదంతా ఫ్లాట్ అయిపోతుంది. ఓకే. వాళ్ళకి పని చేసే శక్తి పోతుందన్నమాట. ఎందుకంటే ఓకే. ఇది డిస్‌యూజ్ అవుతుంది. ఇది ఎక్కువ యూజ్ చేయము హ్మ్. నొప్పి వల్ల. అవును. ఎప్పుడైతే యూజ్ చేయమో ఆ మజిల్ అంతా ఫ్లాట్ అయిపోతుంది. బల్కీనెస్ అంతా పోతుంది. సో, ఓకే. థీనార్ అట్రోఫీ అంటాం. హుహు. ఇది ఉండకుండా ఉండాలి. కొంతమందికి కాంట్రాక్చర్స్ గూడా అవుతుంటాయి ఇట్లాగా. ఓకే. ఓకే. సో, అవి రాకుండా ముందే జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఓకే. స్కానింగ్ ద్వారా గాని, క్లినికల్ ఎగ్జామినేషన్, టైమ్‌కి హ్మ్. ఇంటర్వెన్షన్ తీసుకోవడం అది హ్మ్. సేఫ్. అండ్ ట్రీట్మెంట్ వరకొచ్చేసి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనం ఆపరేషన్ ఏం లేకుండానే హ్మ్. ప్రోలోథెరపీ అని అంటాం. ఓకే. ప్రోలోథెరపీలో ఏముంటుందంటే 5% డెక్స్ట్రో సొల్యూషన్ కొంచెం లోకల్ అనెస్థెటిక్ తీసుకొని, హ్మ్. ఎక్కడైతే ఈ నర్వ్ వాపు వచ్చిందో లేకపోతే ఫ్లెక్సర్ రెటినాకులం మనకి నర్వ్ మీద కంప్రెషన్ అవుతుందో, హ్మ్. చిన్న సూది ద్వారా ఒక స్కానింగ్ ఉంటది అల్ట్రాసౌండ్. ఓకే. అల్ట్రాసౌండ్‌లో మనకి లోపల ఎక్కడ నర్వ్ ఉంది, ఎంతవరకు అటాచ్‌మెంట్ ఉందో అవన్నీ చూసుకొని జస్ట్ నీడిల్ తోటి అక్కడ హుహు. సెలైన్ తోటి ఫ్లష్ ఔట్ చేస్తారనమాట. సో, ఓకే. ఆ నర్వ్ అనేది అక్కడి నుంచి సెపరేట్ అయిపోతుంది. హుహు. అండ్ హీల్ గూడా అవుతుంది. సో, ఓకే. ఆ నర్వ్ వాపు రావడం గాని, ఇరిటేటెడ్ నర్వ్ అంతా హీల్ అయిపోతుంది హ్మ్. నేచురల్‌గా. సో, దీన్ని మనం ప్రోలోథెరపీ అంటాం. ఓకే. ఇట్లా రికరెంట్ కేసెస్ గాని, సివియర్ ఉన్న వాళ్ళకి సర్జరీ గూడా అడ్వైస్ చేస్తుంటాం. హుహు. సర్జరీ గూడా మంచి ఆప్షనే. హ్మ్. ఎవరికైనా ఇంజెక్షన్ పద్ధతి ప్రోలోథెరపీ వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా అవ్వకపోతే అప్పుడు హ్మ్. మనం సర్జరీకి అడ్వైస్ చేయొచ్చు. అండ్ ఓకే. వీటితో పాటు నైట్ స్ప్లింట్ ఏసుకోవడము. హుహు. దీనికి ఎక్సర్‌సైజ్, ఫిజియోథెరపీ, హ్యాండ్ మజిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్సర్‌సైజ్ అవి ఆహా! చేస్తే అవి ఇంకా హ్యాండ్ మజిల్స్ ఇంప్రూవ్ గూడా అవుతుంది. ఓకే. ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారు సార్? అంటే అది స్టార్టింగ్‌లోనే వాళ్ళు ట్రీట్మెంట్ వరకు వెళ్ళకుండా ఎలా తగ్గించుకోవడానికి ఏమైనా హోమ్ రెమెడీస్? సో, నరాల బలహీనత ఎక్కువున్న వాళ్ళకి హ్మ్. ఆర్ నర్వ్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హ్మ్. తరచుగా వస్తుంది. లైక్ ఓకే. బి12 డెఫిషియన్సీ ఇంపార్టెంట్. హుహు. బి12 ఏమైనా లోపించినా గాని ఇలాగ నర్వ్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. బి ఓకే. కాంప్లెక్స్ గాని, బి12 అంటాం. హుహు. మిథైల్ కోబాలమైన్. హ్మ్. అండ్ వీటితో పాటు చేసే పనుల్లో మోడిఫికేషన్. హ్మ్. హ్మ్. ఎక్కువ సేపు ఫ్లెక్షన్ అయి వంచకుండా మధ్య మధ్యలో రెస్ట్ ఇవ్వడము. హ్మ్. సాఫ్ట్‌వేర్ పీపుల్‌కి ఒక హీల్ ప్యాడ్ ఇవ్వడము. హుహు. ఆహ్, ఇది మౌస్ ప్యాడ్ ఉంటుంది కదా! దాని దగ్గర ఫోమ్ గాని, జెల్ గాని పెడితే ఈ ఓకే. కంప్రెషన్ ఇట్లాగ ఎక్కువ అవ్వకుండా ఇట్లాగా పట్టుకునే ఆస్కారం ఉంటుంది. సో, ఓకే. నర్వ్ మీద కంప్రెషన్ రాకుండా ఉంటుంది. సో, హుహు. చేసే పనుల్లో మోడిఫికేషన్ అండ్ నైట్ స్ప్లింట్ పెట్టుకోవడము. హ్మ్. బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మందులు గాని, ఫుడ్ ద్వారా వాళ్ళకి సప్లిమెంట్ చేసుకోవచ్చు. సో, హుహు. ఇట్లాగా మనం ప్రివెన్షన్ అండ్ ప్రికాషన్ తీసుకోవచ్చు. ఓకే. అంటే ఏమైనా ఎక్సర్‌సైజెస్ కూడా ఉన్నాయా సార్ దీనికి? యాహ్! డెఫినైట్‌లీ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. హ్మ్. స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ గాని, దీనికి నర్వ్ రిలీజ్ చేయడానికి ఎక్సర్‌సైజ్ గాని, ఫిజియోథెరపిస్ట్ అడ్వైస్ ద్వారా వాళ్ళది పాటించొచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ అలా చాలా క్లియర్‌గా గూడా చెప్పారు మనకి. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించొచ్చు అనేది. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.